ఏమంతా వ్యతిరేకంగా ఉందని మీరు ఇప్పుడు వాదిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏ సెక్షన్ కింద ఒకవేళ అధికారంలోకి వస్తే అసలు మీరు ఏ సెక్షన్ కింద కేసులు పెడతారంటే సుజాత కింద ప్రశ్నించారు. వాటికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఖచ్చితంగా అండి కేసులు హైకోర్టు చెప్పింది, హైకోర్టు క్లియర్ గా చెప్పింది ఇది ప్రభుత్వ పాలసీ, దీంట్లో మేము కలగ చేసుకోమని చెప్తుంది. అంటే చదువుకున్న వాళ్ళు సబ్జెక్టు చదువుకు అర్థం కాని వాళ్ళకి చెప్పడం కష్టమండి. రైట్ అండి, ఎస్ అడుగుదాం చిన్నప్పరెడ్డి గారు. ఎస్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి వాటికి. అదే కార్తీక్ గారు లాంటి మేధావులు మరి వారు చెప్పినట్టు ఈ ప్రజలందరూ కూడా వినాలా. ఇప్పుడు కార్తీక్ గారు చెప్తా ఉన్నారు కోటి సంతకాల మీద విచారణ చేపించాలి, అసలు అది వాస్తవం కాదనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,04,11,000 సంతకాలు వాస్తవమేనని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని, దానికి సంబంధించినటువంటి తెలుగుదేశం తరపు నుంచి, ఆ కూటమి తరపు నుంచి కార్తీక్ గారిని విచారణకు ఆదేశించే విధంగా ఆయన చర్యలు తీసుకోమని చెప్పండి. ప్రజలని అవమానించడం తప్పితే మీరు విశ్లేషకుల ముసుగులో వచ్చి 1,04,00,000 మంది పెట్టినటువంటి సంతకాలని అవమానిస్తారా? ఇది రాష్ట్ర ప్రజల మనోభావాల్ని అవమానించే విధంగా చేయటం కాదా మీరు మాట్లాడేది కార్తీక్ గారు? మరి మిగతా 3 కోట్ల మంది మనోభావాలు మీరు కించపరచదలుచుకున్నారా? సరే, ఆ మాట అనుకుంటే మిగతా 3 కోట్ల మంది ఓటర్ల మనోభావాలు మీరు కించపరచదలుచుకున్నారా? డబ్బా కొట్టడానికి కాదు నిన్ను పిలిచింది, వాస్తవాలు మాట్లాడమని. 4 వాస్తవాలను మాట్లాడుతున్నా, నీ అబద్ధాలను వెంటగడుతున్నా, నీ రౌడీ విధాన్ని వెంటగడుతున్నా, నీ మూర్ఖత్వాన్ని మాట్లాడుతున్నా, ప్రజలకు ఏది మంచిదో అది చేస్తున్నా. సమాధానం చెప్పు. ఆరోగ్యశ్రీ ప్రభుత్వం డబ్బులు చేపడుతుంది, ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతుంది. ఇది పీపీపీ మోడల్ కాదా? దాన్ని తప్పంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తేవే డిమాండ్ చేస్తావా? ప్రభుత్వం డబ్బు, ట్యాక్స్ బేస్ డబ్బు ప్రైవేట్ హాస్పిటల్ పోతుంది. ఆపని చెప్పు, రాజశేఖర రెడ్డి తప్పని చెప్పు. అది ఇచ్చిన భాస్కర్ రావు గారు ఇచ్చిన ఐడియా తప్పని చెప్పు. రైట్ రైట్ కాదు 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 ఒక్క నిమిషం కార్తీక్ గారు. ఎస్ కాదు కాదు ఒక్క నిమిషం కార్తీక్ గారు. చిన్నప్పరెడ్డి గారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేరుతో అప్పుడు మీరు చేస్తుంది ఏంటి? అంటే నేను ఆరోగ్యశ్రీని తప్పట్టలేదండి. మళ్ళీ తప్పట్టడం గురించి కాదు, ఆ పాలసీలకు సంబంధించి అప్పుడు కూడా మేనేజ్మెంట్ కోటల మీద ప్రభుత్వానికే వస్తుంది కదా, ప్రభుత్వానికి తప్పు పట్టదలుచుకోలేదు. ఎస్ అది తప్పుగా చాలా మంది పేదలకు చాలా మేలు చేస్తుంది కాబట్టి తప్పు పట్టి పథకం కాదు. కానీ మేనేజ్మెంట్ కోటాలో 12 లక్షలకు అమ్ముకున్నప్పుడు అది ప్రభుత్వానికి రాలేదా? ఇప్పుడు మీకు దీనికి దానికి మీకు ఎందుకు ఎంత ఆ పేదలకు ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుందని వీళ్ళు చెప్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సార్ ఇలాంటి ఎల్లో ముసుగు వేసుకున్న వాళ్ళకి మనం ఏమి చెప్పలేము సార్. అలా కాదు, ఇక్కడ ఇంకొకటి అండి చిన్నప్పరెడ్డి గారు మీరు చెప్పారు కాదు కాదు కొంతమందికి లాభం చేకూర్చడానికే కాదు, కొంతమంది లాభం చేకూర్చే విధానం తీసుకొచ్చారని మీరు ఇందాక అన్నారు కదా, మరి బిడ్డింగ్లు ఎందుకు రాలేదు? బిడ్డింగ్లు ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పాలా వద్దా? చెప్పండి కాదు చెప్పండి, అట్ ద సేమ్ ఇది కూడా చెప్పండి అని చెప్తున్నారు. చెప్పండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి పీపీపీ ద్వారా నడిచినాదని చెప్పింది. ఆరోగ్యశ్రీ అనేది ఏంటి సార్? అది పేదలకి ఉచిత వైద్యాన్ని అందించేటటువంటి మహత్తర కార్యక్రమం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాన్ని కూడా అవహేళన చేసేటటువంటి పరిస్థితిలో తప్పు కావని చెప్పాము. తప్పు కాదు, పేదోడికి అనేవాడికి ఈ రాష్ట్రంలో మంచి జరగటానికి అవకాశమే లేదా? పేదోడికి మంచి చేయకూడదా? రాజశేఖర రెడ్డి గారు మంచిది కదా సార్, అతను మాట్లాడించండి సార్. లేదు చెప్పండి, మీకు అది చెప్పారు ఆయన. కాదు కాదు మళ్ళీ మీరు మధ్యలో వస్తే మళ్ళీ మధ్యలో కాదు కాదు మాట్లాడుకోండి. ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు, మధ్యలో ఇంటరప్ట్ అవుతాడు, నేను ఇంటరప్ట్ అవుతుంది అని చెప్పారు. ఆరోగ్యశ్రీ మహత్తర పథకం, దానికి సంబంధించి ఎవరు అవహేళన చేయట్లేదు. కానీ సేమ్ అది కూడా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కిందే వస్తుంది కదా. ఆ విధంగా అనుకున్నప్పుడు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయ పథకం కింద మళ్ళీ ఇలా ఇంకో పాలసీ మార్చే విధంగా ఉన్నాయి కదా, ఎక్కడ మీకు జరుగుతుంది అనేది ప్రధానంగా అడుగుతున్నారు సార్. అది ఇన్సూరెన్స్ కు సంబంధించి ప్రజల ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ కట్టి దాని ద్వారా ప్రభుత్వం కట్టి దాని ద్వారా వచ్చేటటువంటిది ఆరోగ్యశ్రీని రన్ చేస్తారు. అది దాని ద్వారా నడిచేటటువంటిది. దానికి దీనికి పొందడం లేదు. ఇది ప్రభుత్వమే, మొత్తం ప్రభుత్వమే కలిసి అంతా అయిన తర్వాత ఆర్టీసీ బస్సు కనుక ప్రభుత్వమే మొత్తం తీసుకొచ్చి
ఒక ప్రైవేటు డ్రైవింగ్ వచ్చిన వాడికి కనుక ఇది నీకు డ్రైవింగ్ వచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుపుకో, నువ్వే ట్యాక్సులు కట్టే పని లేదు, టికెట్లు కొట్టే పని లేదు, మొత్తం నీ ఇష్టం అని చెప్పేసి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందా సార్? సింపుల్ గా అర్థం కావాలంటే ప్రజలకి మనం ఒకటే చెప్తాం, ఒక రోడ్లు ప్రభుత్వమే వేసి, ప్రభుత్వమే ఆర్టీసీ బస్సు కట్టి, ప్రభుత్వమే ఆర్టీసీ బస్సుని రోడ్డు మీదకు తీసుకొచ్చి దానికి పర్మిషన్లు ఇచ్చి మొత్తం అన్ని చేసి, కార్తిక్ గారు లాంటి ఒక డ్రైవర్కో, లేకపోతే సార్ ఇక డ్రైవర్ అని వేరే అనుకోమాకండి, నాకు కావచ్చు నీకు కావచ్చు ఎవరికైనా సరే ఇచ్చేసి, నీవు టికెట్లు కొట్టే పని లేదు, నువ్వు ఎవరిని ఎక్కించుకున్నా ఎక్కించుకోకపోయినా నీ ఇష్టం, ఆయిల్ మేమే ఇస్తాం, ఆయిల్ కి సబ్సిడీ మేమే ఇస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు నడుపుకోమని ఇస్తామా సార్? ఇది కదా జరుగుతుంది ఇక్కడ. ఈ జరిగేటటువంటి స్కామ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ తీసుకొని 1,04,11,000 సంతకాలని తీసుకున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా అవమానించే విధంగా విశ్లేషకుల ముసుగులో వచ్చి సరే ఒక్కదానికి ఇంకోదానికి ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు అలా కాదు, మీరు ఏం చెప్తారు, కొంతమందికి ఏదో లాభాపేక్ష చేకూర్చడానికే ఈ విధానం తీసుకొచ్చారని చెప్తారు, మరి ఎందుకు బిడ్డింగ్ రాలేదని మీరు అనుకుంటారు చెప్పండి పోనీ. సార్ బిడ్డింగ్లు రాలేదంటే ఇందులో పెద్ద స్కామ్ ఉందని వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మదర్ ఆఫ్ ద స్కామ్ ఇది అని చెప్పేసి వివరించారో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైంది, అక్కడ ఉన్నటువంటి బిడ్డలకు కూడా అర్థమైపోయింది, అమ్మో వద్దు నాయన ఈ స్కామ్ లో మేము భాగస్వాములం కాదలుచుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు రేపు 29లో దిగిపోయిన తర్వాత నలిగిపోయేది మేము, మాకెందుకు అని చెప్పేసి వాళ్ళ అంతటా వాళ్ళు నిగ్రహంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు మెడికల్ కాలేజీల బిడ్డలలో పాల్గొనడానికి రాలేదు. ఇంకొకటి చెప్తా ఉన్నారు ఇందాక, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకునే విధంగా అవకాశం ఇచ్చారు, ప్రభుత్వమే నడుపుకుంటుంటే ప్రభుత్వమే మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకోవటమే. సార్ వీళ్ళు నాడు నేడు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని జరుగుతా ఉన్న సందర్భంలో పిల్లలకి తల్లికి 15,000 రూపాయల అకౌంట్ లో వేసే విధానం ఒకటి తీసుకున్న తర్వాత ఒక 1,000 రూపాయలు 1,200 రూపాయలు ఆ పిల్లల దగ్గర నుంచి అవి తీసుకొని ఆ డెవలప్మెంట్ అంటే పిల్లలకి బాత్రూములు ఎలా నీట్ గా ఉండాలి, లేకపోతే ఆయాలు ఎలా ఉండాలి, ఆయాల్ని పెట్టి వాటన్నిటిని చేయటానికి నిర్వహణ కోసం పెట్టేటటువంటి ఒక పథకంలో భాగంగా ఒక పక్క నాడు నేడు డెవలప్ చేయటం, దాన్ని నీట్ గా మెయింటైన్ చేయటం, చేసే విధంగా చేసేలాగా చేసినటువంటి పరిస్థితి సార్. అలాగే ఈ ప్రభుత్వం మీద మళ్ళీ భారం పడకుండా కొన్ని సీట్లని అమ్మేటటువంటిది ఎవరికి వస్తున్నాయి సార్ డబ్బులు? ప్రభుత్వానికే వచ్చేది. నిర్వహణ చేయటం కోసం, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ ఇవ్వడం కోసం, క్వాలిటీ వైద్యాన్ని అందించడం కోసం నిరంతరం తపన పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు చెప్తా ఉన్నారు, పేద ప్రజలకి సీట్లు వస్తుంటే మీరు వ్యతిరేకమా? పేద ప్రజలకి సీట్లు వస్తుంటే వ్యతిరేకం కాదు. 17 మెడికల్ కాలేజీలు కాదు, ఒక నిమిషం సార్, 17 మెడికల్ కాలేజీలు కాదు, అవసరమైతే ఇంకో 17 మెడికల్ కాలేజీ కావాలన్నా కానీ తెచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో 38 మెడికల్ కాలేజీలకు ఎన్నో అవకాశం వచ్చింది కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, అసలు మోడీ గారు రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇలా చూస్తా ఉంటాడు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడని. మరి ఇలా పోయి 17 మెడికల్ కాలేజీలు ఇంకొక 17 మెడికల్ కాలేజీలు తేవచ్చు కదా, తెచ్చి సత్తా చూపించాల్సింది పోనిచ్చి వీటిని ప్రైవేట్ పరం చేసి మీకు కావాల్సిన తాబేదారులందరూ కట్టబెడతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే చిన్నప్పటి గారు సరే అడుగుదాం ఒక నిమిషం కాదు, బిడ్డర్లు రాలేదు అంటే ఏదో పెద్ద స్కామ్ జరుగుతుంది కూడా రాలేదంటే రేపు నిజంగా బిడ్డర్లు ఎక్కువ మంది వస్తే విధానం కరెక్టే మీరు ఒప్పుకుంటారా? సార్ బిడ్డర్లు వచ్చినా రాకపోయినా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నడపాలి, పేదవాడికి మంచి జరగాలి, పేదవాడికి మంచి వైద్యం జరగాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. ఇలా అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు మంచి జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా అంతేకాని నీకు రేపు బిడ్డర్లు ఎక్కువ రాగానే అది అంటే తప్పు మంచి అయిపోద్దా? అదే అంటే ఇందులో స్కామ్ గుర్తించారు కాబట్టి ఎవరు రాలేదు, ఇందులో స్కామ్ గుర్తించారు కాబట్టి ఎవరు రాలేదని చెప్తున్నారు కదా. రేపు వస్తే స్కామ్ లేదు అని ఏమన్నా మన క్లారిటీ తీసుకోవాలి, అది క్లారిటీ కోసం అడుగుతున్నా. మీరు అడిగింది బాగానే ఉంది, నేను అనేది బిడ్డర్లు ఎక్కువ వచ్చినందువల్ల తప్పు రైట్ అయిపోదు.